ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి కుంకుమాది తైలం స్వచ్ఛమైన కుంకుమ, హరిద్ర మరియు మంచిష్టాను కలిగి ఉన్న ఇది చురుకైన మరకలను తొలగించి మృదువైన చర్మాన్ని తెస్తుంది. కొనండి ది ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 24 క్యారెట్ కుంకుమాది తైలంను. గెస్ ద డైలాగ్, ఇమేజెస్. సో ఇది ఏ సినిమా అండ్ డైలాగ్ ఏంటి చెప్పాలి. ఫస్ట్ ఎవరికి ఇద్దాం? మీరే మైక్ ఇవ్వరా? నాగార్జున గారు డౌట్ అడుగుతున్నారు బ్రహ్మానందం గారు. కాదు కాదు కాదు, రాంగ్. చెప్పండి వాడు పూర్తిగానే. సార్ నాకు డౌట్, ఇంకెందుకు లేటు అడుగు. మీ వైఫ్ ఉంది కదా, మీరు ఆవిడని ప్రేమించారా, ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా? బ్రహ్మానందం గారి డైలాగ్, ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. ఎస్, దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ధ్రువన్ గారికి ఇవ్వండి. యా, అండ్ నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ఈ సీన్ మొత్తం రీక్రియేట్ చేయొచ్చు యాక్చువల్లీ. అయ్యా మొత్తం అంటే మొత్తం బుక్ అయిపోయావు మామ. దేవుడా, ఓ మంచి దేవుడా, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి. చెప్పు, క్లియర్ గా చెప్పాలి, కరెక్ట్ గా. ఎందుకింత ఎర్లీగా చచ్చావు? పోయింది. ఎవరైనా ట్రై చేస్తారా? వద్దు, మీకు తెలుసు, నాకు అర్థమైపోయింది. ఓకే, మీరు చెప్తారా? యా, మైక్ ఇవ్వండి, ఇవ్వండి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఓకే, ఆడియన్స్ నుంచి ఆవిడ చెప్పడానికి రెడీ అయిపోయారు. యా ప్లీజ్, మీ పేరండి? కల్పన. ఓకే, కల్పన గారు ఈ డైలాగ్ని చెప్పబోతున్నారు. యా ప్లీజ్. అంటే ఎగ్జాక్ట్గా కరెక్టో కాదో తెలీదు, కొంచెం మైక్ దగ్గరకు పెట్టుకోరా. ఎగ్జాక్ట్గా కరెక్టో కాదో తెలీదు, బట్ కొంచెం ఐడియా అయితే ఉంది. అమ్మ, ఓ అమ్మ, నాకు జన్మని ఇచ్చావు, తినడానికి ఫుడ్ ఇచ్చావు, ఎందుకు ఇంత ఎర్లీగా చచ్చావు అని చెప్తారు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కానీ ఆ లైన్స్ కరెక్ట్, ఎగ్జాక్ట్. ఎవరైనా ట్రై చేస్తారా? ఇంకా చాలా ఫేమస్ డైలాగ్ ఇది. అయినా నువ్వు నాకు నచ్చావు. యా, కమల్ గారు మీరు చెప్తారా? దండం పెడతాను, నువ్వు చెప్పాలి. నువ్వు ఇవ్వండి, మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి ఇక్కడ కమల్ గారికి. తన్వి బుక్కే పాపం భయపడుతున్నాడు పక్కన నుంచి, నన్ను మాత్రం అడగొద్దని. యా, రెడీ. అమ్మా, ఓ అమ్మ. అమ్మా, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పలకం ఇచ్చావు, వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, వాన వస్తే గొడుగు ఇచ్చావు, ఇంకా మొత్తానికి అటు ఇటు అయ్యి ఎందుకమ్మా ఇంత ఎర్లీగా చచ్చావు. మొత్తానికి అటు ఇటుగా అయ్యి ఎందుకమ్మా ఇంత ఎర్లీగా చచ్చావు అంట. అది మేము ఫీల్ చేసుకోవాలా మధ్యలో అటు ఇటుగా. ఓకే, నెక్స్ట్ ఎవరైనా ట్రై చేస్తారా? లాస్ట్ లో మీరు చెప్తారు, అట్లీస్ట్ ట్రై చేద్దాం. ఎవరున్నారు? చాలా వెనక్కి ఉంది. ఓకే, మీరే చెప్పండి. ఇంకెవరైనా చెప్తారో మనం ట్రై చేద్దాం ఒకసారి. ఎవరు లేరా? రెడీయా? రెడీ. ఎక్కడ ఉన్నాడు బాబు? కమాన్, యాక్షన్. అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గొడిగిచ్చావు, ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చావు, వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావు, వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, చూసుకోవడానికి అద్దం ఇచ్చావు. అమ్మా, హార్డీ వెల్కమ్ టు అవర్ హార్టెస్ట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సీరత్ కపూర్ గారికి. హార్డీ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఉషా పరిణయం. సో ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో గల్లు గల్లు అంటూ మెరిసారు ఆవిడ. రన్ రాజా రన్, రాజుగారి గది 2, కృష్ణ అండ్ హిజ్ లీలా, ఇలా ఎంతో అద్భుతమైన సినిమాలతో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేసి ఉషా పరిణయంలో ఒక చక్కటి మాస్ నెంబర్తో స్పెషల్ సాంగ్తో మనల్ని అలరించడానికి రెడీ అయిపోయారు. సో గుడ్ టు సీ యూ. హార్డీ వెల్కమ్ టు అవర్ వెరీ ఓన్ సీరత్ కపూర్ గారికి. యా ప్లీజ్ కంటిన్యూ. అయిపోయింది లాస్ట్. అక్కడ కామెడీ టైమింగ్ నుంచి చెప్పండి. లాస్ట్ది. అమ్మా, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, అందుకే నువ్వు నాకు నచ్చావు, ఎందుకమ్మా ఇంత ఎర్లీగా చచ్చావు? థ్యాంక్ యూ, దట్స్
లవ్లీ డైలాగ్. ఓకే, సో ఇక్కడ మా కమల్ గారి ఫ్రెండ్స్, శివ రవితేజ గారి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. మా బబ్లు మాయ హాడీ వెల్కమ్. సో మా ఆర్జే కాజల్ గారికి కూడా హాడీ వెల్కమ్, మా లిప్సికా గారికి కూడా హాడీ వెల్కమ్. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ వస్తుంది, సో అది మా బబ్లు గారు గెస్ట్ చెయ్యాలని మేము కోరుకుంటూ ఉన్నాం. సేమ్ కాదు, నెక్స్ట్ ఉంది. ఓకే, కెన్ వి హ్యావ్ అ నెక్స్ట్ ఇమేజ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? సో ఈ సినిమా ఏంటి, డైలాగ్ ఏంటి చెప్పాలి? జై చిరంజీవ. ఓకే, అయ్యో డైలాగ్ నాకు ఒక 1 సెకండ్ టైం, ఒక 5 సెకండ్స్ టైం చెప్తాను నేను. ఓకే పర్లేదు. ఈలో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఈలో నుంచి ఒక్కసారి ఆలోచిస్తాను. ఎందుకు గూగుల్ చేసుకోవడానికి? అట్లా కుదరదు, అలా కుదరదు. గుర్తెచ్చుకుంటాను. జస్ట్ 5 minutes. సారీ 1 minute చాలు, 1 minute చాలు. సో పక్కన మీరు కూడా ట్రై చేయొచ్చు, లిప్సికా గారు అండ్ కాజల్ గారు కూడా. రాదా మీకు? కష్టమా? ఓకే సరే, ఇంకా ఎవరైనా గెస్ట్ చేస్తారా ఈలోపు, ఆయన ఆలోచించుకునే లోపు? మీ వెనుక ఆడియన్స్ ఎవరైనా సరే చెప్తావా? మైక్ పంపించాలా? అక్కడ మైక్ ఇవ్వరా? బ్యాక్ సైడ్ ఆ క్యాప్ పెట్టుకున్న అబ్బాయి, రెడ్ చెక్స్, చేయలేపమ్మా పైకి. హలో యా హలో, బొమ్మ కనపట్లేదండి. ఏంటేంటి బొమ్మ? సునీల్ గారు అంటారు, మీరు ఎవరి కోసం వచ్చారండి అని అడుగుతారు. అడిగితే నేను సత్యపండి వాళ్ళ ఫ్రెండ్ అంటారు. అంటే ఓహో, అంటే మీరు నేను నీ ఫ్రెండ్ అంటే, ఓ నాకు ఫ్రెండ్ ఉన్నారా అంటే. సరే మీకు క్లూ ఇస్తా, ఒక క్లూ ఇస్తా, ఓకేనా? జస్ట్ స్టార్టింగ్ చెప్తా, మీ హాబీస్ ఏంటి అని అడుగుతారు, అక్కడ నుంచి మీరు చెప్పొచ్చు. హాబీస్ రీడింగ్ బుక్స్. ఓకే, ఇక్కడ పోయింది నాన్న, టోటల్ బ్యాడ్ అయిపోయావరా. సారీ, మైక్ ఇచ్చే బయట పంపివా. ఇక్కడ మా అదితి రెడీ అయిపోయింది పక్కన, ఆయన ఇంకా ప్రిపరేషన్లోనే ఉన్నాడు. అటు ఇచ్చే, బ్యాక్ ఇచ్చే మా అదితికి. యా, మీ హాబీస్ ఏంటని అడిగితే సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్ అని అంటారు. అంటే చిరంజీవి ఈటింగ్ ఫుడ్ అంటే జస్ట్ ఓన్లీ 6 times a day సార్ అంటే దట్స్ ఇట్ అంటారు చిరంజీవి గారు. అంటే ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ అండి అంటారు సార్. ఎస్, అది ఆన్సర్. అదితి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సినిమా నాకు తెలిసి ఇప్పుడు వచ్చే ఇమేజ్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, చాలాసార్లు ఇప్పటికీ వింటూనే ఉంటాం ఈ డైలాగ్స్ని మనం. కెన్ వి హ్యావ్ అ నెక్స్ట్ ఇమేజ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? యా, టోటల్ బ్యాడ్ అయిపోతున్నావు తెలుసా? నాకు బేసిక్గా చాలా ఫంబుల్ అండి. నేను కెమెరా ముందు యాక్ట్ చేస్తాను, ఇలా ఈవెంట్కి చేయమని అసలు ఏం మాట్లాడలేను, చాలా సిగ్గు. బట్ ఆ సినిమా మల్లీశ్వరి నాకు చాలా ఇష్టం సార్, విజయభాస్కర్ సార్. అంటే సరే మైక్ ఇట్ ఇచ్చే శివాజీ రాజా గారు. థ్యాంక్ యూ సో మచ్. తెలీదా సార్? ఓకే, మీరు ఓకే కమాన్. ఏమన్నా కథలు చెప్పారండి, నాకు పడుకునే ముందు స్టోరీస్ వినడం చాలా ఇష్టం అంటారు. అంటే నేను అప్పుడు నాకు హారర్ స్టోరీస్ చెప్తాను అంటారు. అంటే హారర్ స్టోరీస్ అండి, వద్దండి, సరేలేండి చెప్పండి అంటే హారర్ స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేసి ఫుల్ వెంకటేష్ గారు ఒక భయంకరమైన స్టోరీ చెప్పంగానే ఆయన టప్పుమని పడుకుంటారు. ఎస్, అది ఎగ్జాక్ట్ ఆన్సర్. అలా చెప్పాలి బబ్లు మాయ. ఏంటి తెలుసుకోవాలి కదా, ఈవెంట్కి వచ్చే ముందు ఏమైనా అడుగుతారేమో, నన్ను బుక్ చేస్తారేమో అని. అయ్యో ప్రిపేర్ అవ్వక్కర్లేదు అక్కడ. అలాంటి సినిమాలు లెజెండరీ మూవీస్, అందులో డైలాగ్స్ అన్నీ కూడా, కామెడీ సీన్స్ అన్నీ కూడా మనం పెట్టుకొని చూస్తూ ఉంటాం. సో అంత ఫన్ సీన్స్ కాబట్టి అందరికీ ఖచ్చితంగా గుర్తుంటాయి అవి. ఎస్,